నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్ దస్తగిరి ఇక లేడు, కొండ్రకు సత్కారము. భాస్కరరావు భవన్లో చాడా వెంకటరెడ్డి. చౌరస్తా కూల్చివేత స్థలంలో కౌశిక హరి సందర్శన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రెస్ క్లబ్ అనగానే అన్ని వర్గాల గుర్తుకు వచ్చే ఓ వ్యక్తి, అందరితో నిక్కచ్చిగా ఆప్యాయతతో మాట్లాడే వ్యక్తి. గోదావరికని, రామగుండం, బసంత్ నగర్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, 18 లేన్ కాలనీ సెంటర్ల విలేకరులకు సమర్థవంతంగా సేవలను అందిస్తూ మన్ననలు పొందుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆవిర్భవించిన 40 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాల పాటు ప్రెస్ క్లబ్ బాయ్గా పనిచేస్తున్న దస్తగిరి అనారోగ్యం కాటేసింది. గత 3.5 సంవత్సర కాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ డయాలిసిస్కు పరిమితమైన దస్తగిరి ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించాగా అక్కడ మృతి చెందాడు. ఆయన పార్థివ దేహాన్ని స్థానిక శివాజీనగర్లోని దస్తగిరి నివాసంలో ఉంచగా ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఘనంగా నివాళులు అర్పించారు. దస్తగిరి కుటుంబాన్ని ఓదార్చారు. కాగా 4 లేన్ కబ్రస్థాన్లో సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. జోహార్ దస్తగిరి, అమర్ హే దస్తగిరి అంటూ పలు పక్షాలు ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ మా గాంధీ సార్ గారు ప్రతి నెల ఏదో ఒకటి సాయం చేస్తూ మమ్మల్ని చాలా ఆదుకుంటున్నారు. మా సార్ ముందుకొచ్చి మా డయాలసిస్ పేషెంట్లకు ఏదో ఆర్థిక సాయం చేస్తారు. బాగా సార్ సాయం చేయబట్టే మాకు కొంచెం సంసారం గడుపుతుంది. నిజంగా గాంధీ సార్కి నిజంగా చాలా గ్రేట్. మా సార్ లేకపోతే మాకు నిజంగా వృధా. ఎందుకంటే సార్ ప్రతి సంతోషాలకు అన్నా కూడా ఆర్థిక శుభాకాంక్షలు అన్నా నిజంగా మీరు సుఖ సంతోషాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. డయాలసిస్ సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండని సిపిఐ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం కనకరాజు అధ్యక్షతన గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి హాజరై ముందుగా మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం స్వతంత్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ సంవత్సరం డిసెంబర్ 26న శత వసంతాలు నిండుతున్న సందర్భంగా ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పార్టీ శతాబ్ది ఉత్సవాల జీపు జాత ఆదిలాబాద్ జోడే ఘాట్ నుండి ప్రారంభమై రాష్ట్రమంతా నిర్వహిస్తామని, అందులో భాగంగా నవంబర్ 16న గోదావరికని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాలకు వస్తుందన్నారు. అధిక సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ సానుభూతి పరులు, ప్రజలు, కార్మికులు హాజరై ఈ జాతాను విజయవంతం చేయాలని, ఉత్సవాల సందర్భంగా ఒక వాతావరణాన్ని తయారు చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కలవేని శంకరన్న, తాండ్ర సదానందం, గౌతమ్ గోవర్ధన్, గోషిక మోహన్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అధికారికి వచ్చిన తర్వాత ఆయన మన్ కీ బాత్ అలాగే ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే జీఎస్టీ పెట్టడం కానీ ఏదో రద్దు కానీ ఈ పరిణామాలను చూస్తూ ఉంటే కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసే పని చేస్తాం. ఈ మధ్య మనం చూసాం, ఆదాని గ్రూప్కి 29,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి అప్పుగా ఇప్పించాడు. దేవుడి సొమ్ము ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని నష్టాల పాలు చేయాలి. ఇయాలనే పేపర్లు చూస్తే మనం కనబడుతుంది. ఇవాళ అనిల్ అంబానీ
అనిల్ అంబానీకి 7,500 కోట్ల ఆస్తులు మాత్రం జప్తు చేస్తుంది. అంటే ఆదాని గ్రూప్ అనికేమో 29,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి ఇప్పించాడు. ఇవాళ 7,500 కోట్లకు జప్తు చేశాడు. అంటే ఆయనకు నచ్చిన వాడు, ఆయన మనిషి అయితే, ఆయనకి ఇష్టం ఉన్నవాడైతే, అంటే వాడు ఆదానోడు గుజరాతోడు కాబట్టి ఆయనకు మారకున్మాపలాగా చేసినారు. సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా సిపిఐ రానున్న కాలంలో మరిన్ని మిలిటెంట్ పోరాటాలకు సమాయత్తం అవుతుంది. మళ్ళీ భూమి పూర్తి సమస్యలపైన మరి తప్పనిసరిగా ఉద్యమించే వైపున అడుగులేస్తుందని చెప్పి తెలియపరుస్తుంది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేయబోతున్న సింగరేణి క్రీడాకారుడు, కళాకారుడు, RG3 ఏరియా OCP1 కన్వేయర్ ఆపరేటర్ కొండ్ర రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి CER క్లబ్లో నిర్వహిస్తున్న సింగరేణి కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల సందర్భంగా పలు ఏరియాల నుండి హాజరైన కళాకారులు రాధాకృష్ణను పూలమాలలు, షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాధాకృష్ణ ఒక క్రమశిక్షణ కలిగిన క్రీడాకారుడని, కళాకారుడని 1992లో సింగరేణి సంస్థలో ఉద్యోగం చేరినప్పటి నుండి కళలోనే రాణిస్తూనే క్యారంబోర్డ్, టేబుల్ టెన్నిస్, హాకీ క్రీడాకారునిగా రాణించి కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని పలు పథకాలు సాధించాడన్నారు. కోల్ ఇండియా సాంస్కృతిక పోటీల్లో లలిత గీతాలు, గజల్ నాయకుడిగా పాల్గొని పలు పథకాలు సాధించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ పేరుతో ఒక మంచి కళాకారుడు సింగరేణి సంస్థకు దూరమవుతున్నప్పటికీ ఉద్యోగ విరమణ అనేది అనివార్యమన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కళాకారులు చంద్రపాల్, బత్తుల రమేష్, అల్లం రమేష్, KLN ప్రసాద్, సంగ రాజనరసయ్య, వాసాల రమేష్, తాళ్లపల్లి నారయ్య, అడిచర్ల శ్రీనివాస్, కుమారస్వామి, ఓదేలు, కాశీపాక రాజమొగిలి, అంజన్న, రాయమల్లు, కట్ట రాజు, మల్లి, సిరిపురం శ్రీనివాస్, మేడ మల్లేష్, దేవయ్య తదితరులు పాల్గొని రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాధాకృష్ణ పోటీల్లో ఆలపించిన లలిత గీతం, గజల్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక సీనియర్ కళాకారుని మనం సన్మానం చేసుకోవడం అనేది నేనైతే చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా అన్నగారిని చూస్తున్నా. నేను సింగరేణి జాబ్ రాకముందు కూడా అన్నగారి పాటలు అవన్నీ చూస్తూ ఉన్నా. కానీ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్క కార్మికుని కానీ ఉద్యోగస్తుని కానీ సహజం. కానీ ఈరోజు మేమందరం కలిసి రాధాకృష్ణ అన్న గారిని సన్మానం చేసుకున్నందుకు గర్వపడుతూ, ఫోక్ సాంగ్ విభాగంలో కూడా కోల్ ఇండియా స్థాయి పథకాలు సాధించిన సవ్యసాచి, ఇట్లా బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రీడలలో కళలో ఉండడం అరుదు. రిటైర్మెంట్ పేర వారు మా దగ్గర నుండి రిటైర్డ్ అవుతున్నా కానీ, విడిపోతున్నా కానీ అది కార్మికులందరికీ సహజమే. కాబట్టి ఈ సందర్భంగా వారి భావి జీవితం అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ సన్మానం చేస్తున్నాను. రాధాకృష్ణ గారు హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై,
అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు: బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ, మార్కండే కాలనీ, మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరికని. సెల్ నంబర్ 8978736108. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేయడం అనునిత్యంగా మారిందని, జరుగుతుందని, ఈ కూల్చివేతలో బ్లాక్మెయిలింగ్, గుండాయిజం జరుగుతుందని వెళ్లి విరుస్తూ ఉందని బీఆర్ఎస్ నేత కౌశిక హరి ఆరోపించారు. ఈరోజు గోదావరికని చౌరస్తా సమీపంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు సందర్భంగా జరుగుతున్న కూల్చివేత స్థలాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో కౌశిక హరి మాట్లాడారు. హరి వెంట బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, బొడ్డు రవీందర్ తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ 100 ఫీట్లు ఉన్నది. ఇది ఎంత ఉండాలండి అడగలే మీరు? ఉండాలంటే వాళ్ళను అధికారులు మనం అడుగుతామా? ఏ అధికారి వచ్చింది? ఏమో ఏ అధికారి వచ్చిందో కానీ అట్లా ముందు మనం చేసుకుందాం అన్నట్టు వాళ్ళకి పని చేస్తున్నాం కాదు, వాళ్ళు మనకు పని చేసినోడు, వాళ్ళు మనకు పని చేసినోడు. ఎమ్మెల్యే అయినప్పుడు మనకు పని చేసినోడే, సేవకుడే. ఆయన చూసి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన పని చేసినోడు. దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా మరి? నష్టపరిహారం ఏం కట్టిస్తారన్నా? ఇక 10 ఫీట్లు లాస్ అవుతాం. వాళ్ళు చెప్పిన ప్రకారం కట్టుకుంటే మరి పైసలు ఇవ్వాలి కదా. ఏం లేదు కానీ ఇక వీళ్ళు మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా ఈ నుంచి 8 ఫీట్లు ఎంత జరిగి 5 ఫీట్లు సెట్ బ్యాక్ తర్వాత 3 ఫీట్లు సింగైన వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చేది. ఫస్ట్ రీమార్కింగ్ ఎంతసేపు రీమార్కింగ్ ఇస్తే మనం ఒప్పుకుంది. ఫస్ట్ ఇచ్చిన మార్కింగ్కు మా షటరు లోపల 10 ఫీట్ల దాకా లోపలికి 5 ఇక బాగా పెద్ద రోడ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ తగ్గించి మళ్ళీ సెకండ్ రీమార్కింగ్ ఇచ్చిన రోడ్ అంత ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మార్కింగ్ వల్ల మా షటర్లో ముందర 3 ఫీట్లు 4 ఫీట్ల డిస్టెన్స్లో పడ్డది. అక్కడ నుంచి సెట్ బ్యాక్ ఒక 5 ఫీట్లు జరిగి మేము ఒక 3 ఫీట్లు వెనుకలు జరిగి స్లాబ్ జరిగి కట్టుకుంటాం. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ కూలగొట్టుడు అనేది నిత్యం ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ చూసినా కానీ ఈ కూల్చివేతలు అయిపోయి ఊరంతా కూడా ఒక బొందలగడ్డలాగా కనబడతా ఉంది. దీనికంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి మక్కాన్ సింగ్ ఈ బొందలగడ్డగా మారింది ఊరు, ఓసిఫై చేయబట్టి అని చెప్పేసి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఓసిఫై అక్కడెక్కడో మూలకున్నది కావచ్చు, కానీ ఇవాళ నడి లక్ష్మీనగర్ను మొత్తానికి నామరూపాలు లేకుండా చేసే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ అందరికి కూడా పట్టాలు ఉన్నాయి, ఇటువైపు పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా కానీ టౌన్లో ఎవరికి కూడా వెడల్పు చేయాలని కానీ ఒక చట్టం ఉంటుంది, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తాం. నువ్వు తీసుకోకపోతే మేము 20 ఫీట్లు తీస్తాం, మేము తీసే ఇంకెక్కడికైనా పోయి రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తే ఎక్కువ తీస్తాం, లేకపోతే తక్కువ తీస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాం. ఆయన ప్రవృత్తి అనేటువంటి నేర ప్రవృత్తి ద్వారా భయపట్టించుకుంటూ ఒక గుండాలాగా వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఈ ప్రాంతంలో కూలగొడతా ఉంటే మరి ఏ అధికారి నోటీస్ ఇచ్చిండి? ఇక్కడ ఎవరికి నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ చూస్తే 150 ఫీట్ల రోడ్డుకు మారే విధంగా ఉన్నది. అరే రాజీవ్ గాంధీ రోడే 100 ఫీట్లు ఉంటే ఈ ఒక చిన్న గల్లీకి ఇంత పోయే దానికోసం నీకు ఇన్ని ఫీట్ల రోడ్ ఎందుకు, ఇంతమందిని రోడ్ పాలన చేసుడు ఎందుకు అని మేము అడుగుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఇండ్ల ఓనర్లు అడిగితే నిన్నటికి నిన్న వాళ్ళ మీద
ఇక్కడ ఉన్నటువంటి వన్ టౌన్ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఆ ఒక మా శ్రీనివాస్ అనే మిత్రుడిని ఇవాళ దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా భాష మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ టౌన్కు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏ చట్టంలో ఉన్నది నువ్వు ఈ విధంగా బెదిరియమ్మని చెప్పి నీకు ఎవరిచ్చారు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి అసలు నువ్వు ఇక్కడ రావడానికి నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఉందో మీరు దయచేసి చెప్పాలి. గతంలో కూడా ఇక్కడ వారు వచ్చినప్పుడు మేము అడిగినాం మీకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అడిగింది, ఇది కూలగొట్టడానికి మున్సిపల్కి హక్కు ఉందా లేకపోతే సింగరేణికి ఏం హక్కు ఉన్నది అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళే వారు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు, అంతా ఇండైరెక్ట్ రాత్రిపూట మాట్లాడతారు. అధికారులకు చెప్తే ఈ పక్కన ఉన్న వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసుడు, మీరు తీసుకుంటే 5 ఫీట్లు తీస్తాం లేకపోతే 10 ఫీట్లు తీస్తాం 20 ఫీట్లు తీస్తామని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ గోదావరి కల్లో ఒకప్పుడు ఇంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను, ఇట్లా అధికారులు భయపట్టించి, ఇట్లా ఎమ్మెల్యే భయపట్టించి, ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి తాబేదారులు భయపట్టిస్తే ఎన్ని రోజులు ఇట్లా బతకడం మనం. నిన్న జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా వారి మీద వాళ్ళు ఏం మాట్లాడింది అన్నీ కూడా వచ్చినాయి. ఆ శ్రీనివాస్కు న్యాయం జరగాలని, అదేవిధంగా ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పి నువ్వు ఒక మీటింగ్ పెట్టు. మనం కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతావు, అడిషనల్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతారు, కానీ ఇది ఎవరి దౌర్జన్యం ప్రకారం జరుగుతుందని మేము అడుగుతున్నాం. ఇక్కడ చట్టాలు కానీ ప్రజాస్వామ్యం కానీ లేదా? ఇక అక్కడ పోతే అంతర్గాంలో ఆ బూడిది దోసుకోవడం కోసం ఓ ఏజెంట్ను పెట్టుకున్నట్టు అంతర్గాం ఎస్ఐని పెట్టుకున్నట్టు, ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు ఉంటే మీరు పార్టీ మారాలి లేకపోతే మీ మీద కేసులు పెడతామంటాడు అంతర్గాం ఎస్ఐ. ఇప్పుడు మళ్ళీ బూడిది చాలైంది. బూడిది చాలడం కాగానే కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉంటాడు. మీరు ఆ ఏబీసీ శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పాలి, ఆయనని నడపాలి, ఎమ్మెల్యేకి గెలవాలని చెప్పి. ఇది ఎక్కడ ఉన్నది? నేను గౌరవ సిపి గారిని అడుగుతా ఉన్నాం, సార్ ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మన అందరికీ చాలా గౌరవం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మన పోలీసులు వేరే దేశాలకు పోయి కూడా పనిచేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఈ టౌన్లో ఉండగా ఇవన్నీ జరగడం చాలా బాధాకరమైన విషయం. మీరు తప్పకుండా ఈ వ్యవహారాల మీద యాక్షన్ తీసుకోవాలి, ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇది ఎటువంటి పరిస్థితి? బెదిరించేందుకు చేయాలి? నువ్వు కలెక్టరో, అడిషనల్ కలెక్టరో, మున్సిపల్ కమిషనరో ఇంకెవరో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ బెదిరింపుల దూరతోటి అసలు ఇక్కడ ఎవరికి ఆర్డర్ ఇచ్చినట్టు మీరే అడగండి. ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చినరా? అవరు డిజైన్ కూడా అనట, ఇల్లు కట్టుకునేది 2 ఫ్లోర్లు కట్టుకోవాలన్నట, అది ఆయననే ఇస్తాడట డిజైన్. ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలన్నట. ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి ఇట్లా? ఒక ఆయనకు పైసలు ఉంటాయి, ఒక ఆయనకు పైసలు ఉంటాయి, ఒక ఆయన రేకులు వేసుకొని ఉంటాడు. మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందో మక్కాన్ సింగ్ గారు చెప్పాలని చెప్పి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఏమన్నా అంటే ఇల్లు కూలగొడితేనే డెవలప్ అనుకుంటాడు. డెవలప్ ఎక్కడిది? నువ్వు ఓసీఫైలా 600 మందిని పంపించినా అని చెప్పి, బయట రాష్ట్రాల వాళ్ళని నిలగొట్టినా అని చెప్పి వీడియోలు పెట్టుకున్నాం. మళ్ళీ 800 మంది వాళ్ళు వచ్చి పనిచేస్తారు. నా ఊర్లో ఉన్న పిల్లలకు ఉపాధి దొరికితేనే అభివృద్ధి అవుతుంది. నా ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సామాను కొంటేనే అభివృద్ధి అవుతుంది తప్పించి నువ్వు రోడ్లు కూలితే అభివృద్ధి అనుకోవడము, ఎక్కడ శ్మశానాన్ని అందం చేసినా కానీ శ్మశానమే అంటావు. నువ్వు ఇంతమందిని బాధించి, ఇంతమందిని ఏడిపించి ఏం సాధిద్దామనుకుంటాను? నువ్వు ఇక్కడికి వెళ్ళి భయపడి పారిపోయి హైదరాబాద్లో బతికి, నువ్వు అక్కడ విల్లాలల్లో ఉండి తప్పుడు మార్గాలల్లో నువ్వు విల్లాలు కొనుక్కొని విల్లాలో ఉండి ఆ మొత్తం కూడా విల్లాలాగా ఉండాలని నువ్వు అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మామూలుడు కూడా ఉంటాడు, ఒక చిన్న గుడిసెలేసి, ఇక్కడ ఉన్న చాలామంది లీడర్లు కూడా గుడిసెలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు గుడిసెని బాధ తెలియదా? రేకులింట్లో ఉన్న బాధలు తెలియయా వాళ్ళకు? వీరందరూ ఏం చేస్తున్నారు నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్లో ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మీరు ఆపాల్సిన అవసరం ఉన్నది. ఈ దౌర్జన్యాన్ని ఆపండి. మీరు పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు గెలిచిందే ప్రజాస్వామ్య పద్ధతి కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు కూర్చోబెట్టి మాట్లాడడానికి? మాట్లాడి చెయ్యి పని. ఇది నువ్వు బెదిరిపోకుండా భయపడకుండా వేరే పార్టీలు ఉన్న వాళ్ళని జైన్ చేయించుకోవడం, ఈ విధంగా భయపడి దూరం పెట్టుకోవడం, అది వీడియోలు పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోండి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దీన్ని కూల్చివేతలకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, దీన్ని ఎవరు ఎగ్జిక్యూషన్ చేశారు, ఎవరు బెదిరించారు? తప్పకుండా అప్పుడు ఇవన్నీ కూడా అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ యాక్షన్ ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మేము బాధితులకు అండగా ఉంటామని తెలియజేస్తాం. సుమారుగా 1970 ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఎక్కడే వచ్చి ఉంటాను. ట్రైన్ సెంటర్ అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు. జనగామ గ్రామ పంచాయతీ, ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా ఉంది.
రామగుండం నోటిఫైడ్ అయిన తర్వాత రామగుండం మున్సిపాలిటీ అయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది. అప్ టు డేట్ ఇప్పటి వరకు మేము బిల్లులు కట్టాము. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ల జాగాలకు పట్టాలు ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు జీవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో మేము రేపు ఇళ్ళనే జీవనం గడుపుతాం. చాలా పాత ఇల్లు. అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజు పొద్దున వచ్చి అక్కడ కూర్చొని రాత్రి వరకు మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసి రాత్రి రోజర్ పెడతాం. పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాజ్ చేసి సేవలు కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు, తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి రోజర్ వచ్చి కొట్టేస్తే మీ శవాలు కూడా బయటకు తీసే నాదులు ఉండరు. లేదంటే మీ అంతటా మీరు కట్టుకోండి అంటే రేకుల ఇల్లు కనిపించద్దు అంట ఎమ్మెల్యే. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను ఎటుపోయింది నేను అడుగుతున్నాను. రేకుల ఇల్లు అతను రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిచినావు. ఆడదానిలక్క ఏడిచి మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు, మరి మా ద్వారా తీసుకున్నావు. మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పని ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాడు బుద్ధి అని పెట్టించుకుంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఆడు మగాడు బుద్ధి అంటే ఎలక్షన్కి వచ్చినాడు, ఓట్లు అడిగినాడు, మీ రోడ్డు ఇటు తీస్తా, మీ సింగరేణి కార్మికులకు కూడా గేటు మీటింగ్లో పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా, నాకు ఓటేది. మీ రేకులు ఇల్లు నాకు కనిపించద్దు, తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటేది, లేకపోతే కూడగొడతా, లేకపోతే దాని కింద తొక్కి చంపుతాను బెదిరాను. రోజు నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మామిడి చెట్టు కింద మా ఇంకెదురుగా మానసికంగా మమ్మల్ని వేస్తున్నారు. మొన్న దసరా ముందు 3 రోజుల ముందు మళ్ళీ సింగరేణి ఫస్ట్ మున్సిపల్ వాళ్ళని దసరాకు 3 రోజుల ముందు సింగరేణి వాళ్ళని పంపించి టేప్ పెట్టి ఒక 15 ఫీట్ల లోపలి. అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది, ఎంత వేడెడుపు ఉన్నది. సరే వెనుకకు జరగమంటే జరుగుతాం, మేము చెప్తున్నాం. సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటానా, తడకడ్డం కట్టుకుంటానా, లేకపోతే బతుకమ్మ చీరలు నింపుకునే కట్టుకుంటాను. అది అడగడానికి మీకు హక్కు లేదు. నేను వెనుకకు జరుగుతా అంటే మార్కెటింగ్ కాదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ కూడా నన్ను ఆఫీస్కి పిలిపించి నువ్వు సచ్చరిస్తుంది, ఆ రకంగా కట్టుకోవాలి, లేకపోతే కూడా కొట్టామని బెదిరించాలన్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పేదోడు బతకద్దా, మరి నువ్వు కూడా రేకులు ఇళ్ళనే పుట్టినావు కదా. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.